హాయ్ అండి. ఈరోజు నేను 39 ఇంచుల నడుము, ఛాతీ 43 ఇంచుల కొలత గల బ్లౌజును, ఆది బ్లౌజు కొలతలు తీసుకుంటూ కట్ చేశానండి. అది ఏ విధంగా కట్ చేస్తానో చూడండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బ్లౌజ్ పీస్ను వేసుకోవాలి. ఫోల్డ్స్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ రివర్స్లో ఉండాలి. ఇప్పుడు ఆది బ్లౌజును తీసుకొని ఇలా నడుము భాగాన్ని 2 భాగాలుగా చేసి పావించు కుట్టు కొరకు వదిలేస్తాం కదా, అక్కడ ఇలా పెట్టుకోండి. ఫస్ట్ ఫిట్టింగ్ కుట్టు మార్క్ చేసుకోండి. తర్వాత 2 ఇంచుల ఖర్చు, తర్వాత 1 ఇంచు వెనుక సైడ్ వేసే పట్టీల కొరకు పెడతాము కదా, అలా పెట్టుకోండి. మొత్తం 3 ఇంచుల కొలతను పెట్టుకోండి. తర్వాత బ్లౌజ్ కప్పును కూడా మార్క్ చేసుకోండి. కప్ హైట్ ఎక్కడికి ఉంటుందో అక్కడికి. తర్వాత బ్లౌజ్ హైటు ఎంత ఉంటుందో అంత మార్క్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా అరుదుగా వస్తారు ఇలాంటి కొలత గల బ్లౌజులు. ఇది మరియు సాదా కటింగ్ అండి, క్రాస్ కటింగ్ కాదు. ఇప్పుడు సంఖ కొలతను కూడా పెట్టుకున్నాను నేను. బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టుకున్నాను. ఇక్కడ ఆమె చెప్పింది కొంచెం బ్లౌజు చంకల కాడ టైట్ ఉందని. నేను అది ఎంత ఎక్కువ పెట్టుకున్నానో ఈ వీడియోలో చూపెడతాను చూడండి. ఇలా ఒక స్కేల్ తీసుకొని లైన్స్ డ్రా చేసుకోండి. బ్లౌజ్ హైట్ ఎంత ఉందా అని చూస్తున్నాను. నాకు 15 ఇంచులు వచ్చింది. ఇలా స్కేల్ తీసుకొని కొంచెం డబ్బా షేప్ రావాలని నేను అలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజును కప్పు కాడ సమానంగా పట్టుకోవాలండి. పట్టుకొని ఇలా ఒక భాగాన్ని మాత్రమే మనం గల్లా కొరకు మార్క్ చేసుకోవాలి. సేమ్ ఖర్చు కొరకు మనం ఎక్కడ లైన్స్ వేసామో బ్లౌజ్ ఖర్చు లైన్ కూడా అక్కడికే రావాలండి. అలా చూసుకున్న తర్వాత బ్లౌజ్కు షోల్డర్ ఎంతైతే ఉంటుందో అంత మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను షోల్డర్ ఎంత వచ్చిందా అని చూస్తున్నాను. 6 ఇంచెస్ వచ్చింది. ఈమె 70 ఏళ్ళ వయసు గల అమ్మ అండి. వీళ్ళకు షోల్డర్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అలాగే చంక కొలతను చూస్తున్నాను నేను. ఆమెది 6 ఇంచులు వచ్చింది. ఇక్కడ చంకలు టైట్ ఉన్నాయి అని చెప్పింది కాబట్టి నేను 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకున్నాను. 6.5 ఇంచులు పెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళు మనలాగా వేసుకోరు, కొంచెం లూజ్గా వేసుకుంటారు కదా, అందుకొరకే. మళ్ళీ ఇందులో ఇది సాదా కటింగ్ అండి, క్రాస్ కటింగ్ కాదు. సాదా కటింగు టైట్గా ఉండొద్దు. ఇలా మార్క్ చేసుకున్న కాడ ఇలా స్కేల్ సహాయంతో లైన్స్ వేసుకోండి. షోల్డర్ నెక్ కట్ భాగము నాకు 2 ఇంచులు వచ్చింది. కింద 2.5 ఇంచులు పెట్టుకున్నానండి, కొంచెం ఫ్రీగా ఉండేది అందుకు. అలాగే రౌండ్ తిరగడానికి రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. కొంచెం 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకున్నానండి. ఇలా స్కేల్తో డబ్బా గీసుకోండి. ఇప్పుడు హార్మోల్లో 1.5 ఇంచు తీసుకున్నాను నేను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, ఖచ్చితంగా 1.5 ఇంచు కొలత ఉండాలి. అలాగే నడుము కొలత ఎంత ఉందని చూస్తున్నాను. 10 ఇంచులు వచ్చిందండి. దానికి నేను 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అంటే 11 ఇంచుల కొలతను చెస్ట్ భాగం మీద పెట్టుకున్నాను. అలాగే 2 ఇంచుల ఖర్చును తీసుకున్నాను. ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ వేసుకోండి. ఇది ఖర్చు లైన్ అండి. ఇదేమో ఫిట్టింగ్ లైను. మనకి ఎక్కడికైతే ఛాతీ కొలత వచ్చిందో కింద కూడా నడుముకు సమానంగా ఒక లైన్ వేసుకోవాలి. ఇదే ఫిట్టింగ్ కుట్టు కొలత అండి. ఇప్పుడు గల్లా వైపున 1 ఇంచు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా 1 ఇంచు కిందికి 1 ఇంచు పైనకు పెట్టుకుంటే రౌండ్ షేపు వస్తుందండి. ఇది ఒక టిప్పేనండి. 1.5 అటు ఇటు 1.5 పెట్టుకుంటే ఇంకా రౌండ్ వస్తుందండి. ఇలా మధ్యలో కొలత కాకుండా ఇలా కూడా తీసుకోవచ్చని మీకు చూపెట్టేందుకే నేను అలా పెట్టాను. ఇప్పుడు నేను హార్మోల్ కొలత పడుతున్నానండి. చూసారా, 10 ఇంచులు కరెక్ట్ వచ్చింది. ఇంకొక విషయం అండి, మనము చంక కొలత షోల్డర్ కొలత సమానం వచ్చిందా లేదా తెలియాలంటే చంకలో 1.5 మార్క్ వచ్చింది కదండి, అక్కడ కరెక్ట్గా షోల్డర్ కొలత వస్తుందండి. ఇది మెయిన్ పాయింట్ అండి, అందరూ గుర్తుపెట్టుకోండి. మన జాకెట్ కరెక్ట్ కొలతలకు ఇది కరెక్ట్ అండి. ఇంతవరకు ఎవరు చెప్పలే, నేను చెప్తున్నాను.
మన షోల్డర్ కొలత అనేది చంకలో మనం 1.5 కొలత ఇస్తాం కదండి, అక్కడ కరెక్ట్గా ఆ షోల్డర్ కొలత అనేది రావాలి. అలా వస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి. చూసారా, నాకు 6 ఇంచుల కొలత వచ్చింది, కరెక్ట్గా షోల్డర్ కొలత వచ్చింది. అంటే ఖర్చు వదిలేయకుండా పెట్టుకోవాలి, ఖర్చుతో సహా పెట్టుకోవాలి. పైన మనము షోల్డర్కు ఖర్చు ఇస్తాం కదా, ఆ ఖర్చుతోని కొలుచుకుంటూ రావాలి. ఇప్పుడు మళ్ళొకసారి చూపెడుతున్నాను మీకు అర్థం కావడానికి. చూసారా, నాకు హార్మోల్ తిరిగే కాడ కరెక్ట్ 6 ఇంచుల కొలత వచ్చింది. ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు కాడ 10 ఇంచులు కరెక్ట్ కొలత వచ్చిందండి. ఇలా అయితే కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కొలత అండి. ఇది ఎక్కడా చెప్పలేదు, యూట్యూబ్లో చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఇది నా మెథడ్ అండి. నేను ఇలా చూసుకొనే కట్ చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నడుం పట్టీల కొరకు కూడా నడుం ఫిట్టింగ్ కొలత ఉంటుంది కదా, అక్కడికి టేప్ తీసుకొని సగభాగాన్ని చేసుకోవాలి. చేసుకున్న కాడనే మనం నడుం పట్టీలు వేసుకోవాలండి. ఎవరైనా నడుం పట్టీలను షోల్డర్కు మధ్యలో ఇట్లా ఫోల్డ్ చేసి వేస్తారు, అలా వేయొద్దండి. మనం నడుం ఫిట్టింగ్ కొలత ఎంతైతే ఉంటుందో అంత మార్కు చేసుకొని, అలా సగం మార్కు చేసుకొని వచ్చిన కాడికే నడుం పట్టీలు వేయాలండి. మనం ఎప్పుడు కానీ షోల్డర్స్ మలిచి మధ్యలో నడుం పట్టీలు వేయద్దు, అలా అందరికీ రాదండి. అలా వేయడం వల్ల వెనుక భాగంలో టైట్గా ఉంటుంది, ఇగ్గినట్టు ఉంటుందండి, కప్పు కూడా ఇగ్గినట్టు ఉంటుంది. అలా ఎప్పుడు మీరు చేయకండి. ఇది ఒక టిప్ అండి, గుర్తుంచుకోండి. షోల్డర్ భాగమేమో హార్మోల్లా కరెక్ట్ రావాలి షోల్డర్ కొలత అనేది. ఈ నడుముకు వేసే పట్టీలేమో నడుము కొలతలో సగం పెట్టుకొని నడుము పట్టీల కొలతను పెట్టుకోవాలి. అలా అయితేనే బ్లౌజు పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఈ పాయింట్స్ మాత్రం మీరు కొత్తగా నేర్చుకునేవారైతే గుర్తుపెట్టుకోండి. ఒకసారి నేను చెప్పిన విధంగా కూడా మీరు కట్ చేయండి. బ్లౌజు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇలా మొత్తము నీట్గా కట్ చేసుకుంటూ రండి. మొత్తం ఇలా ఇప్పుడు వాటికి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటారండి. ఇలా కట్స్ ఇస్తేనే మన కుట్టుడు తేలికగా ఉంటుంది. మళ్ళీ లైనింగ్ బ్లౌజులు అయితే మనం లైనింగ్ కుట్లు అవి సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఫిట్టింగ్ కాడ కూడా వేసుకునే కాడ కూడా చిన్న టక్ ఇచ్చాను నేను. వెనుక భాగం రెడీ అయింది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడు వెనుక భాగం అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మనము. హ్యాండ్స్ కొరకు క్లాత్ను 4 మడతలుగా వేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ని తీసుకొని కింద 1/2 ఇంచు వదిలేసి ఇలా ఖర్చు కొరకు 1/2 ఇంచు వదిలేయండి. ఇప్పుడు బ్లౌజు కింద లూజ్ ఎంత ఉందో అంత మందం మార్క్ చేసుకోండి. అలాగే బ్లౌజ్ హ్యాండ్స్ హైట్ను కూడా పెట్టుకోండి, ఖర్చుతో సహా పెట్టుకోండి. అలాగే చంక లూజ్ కొలతను కూడా పెట్టుకోండి. బ్లౌజ్కి ఎంత ఉంటుందో అంత. ఇక్కడ నాకు క్లాత్ సరిపోవడం లేదు, మీకు ఒక బండ మీదనే గీసి చూపెడుతున్నాను, ఆ నేల మీద. బ్లౌజు నాకు సరిపోలేదు కాబట్టి మీకు చూపెడుతున్నాను. అంత మందం ఇప్పుడు వేలుతో చూపెట్టాను కదా, అంత మందం నాకు క్లాత్ అనేది తక్కువగా ఉంది. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి కంపల్సరీగా అతుకులు అనేటివి పడతాయి. ఇప్పుడు నాకు బ్లౌజ్ హైటు 11 ఇంచులు వచ్చిందండి. ఇలా కింద ఖర్చును మార్క్ చేసుకోండి. కొంచెం వీడియోలో కనిపిస్తలేదండి. తర్వాత స్కేల్ సహాయంతో కింద ఖర్చును లైన్ వేసుకోండి, పైన హైటును లైన్ వేసుకోండి. ఇలా 2 ఇంచులు పైన హైట్ కాడ, హ్యాండ్స్ హైట్ కాడ 2 ఇంచుల కొలతను పెట్టుకోవాలి, ఎందుకంటే షేప్ తిరగడానికి. ఇప్పుడు నాకు చంక లూజ్ అనేది
3.5 ఇంచులు వచ్చిందండి. నేను అదే అంతే ఉంచుకున్నాను. కరెక్ట్ కొలత ఉన్నది కాబట్టి నేను ఏమి కొలతలు ఎక్కువ తక్కువ చేయలేదు, అంతే ఉంచుకున్నాను. మనకు నడుముకు ఎంత వచ్చింది, పావుతక్కువ 10 ఇంచులు వచ్చింది కదా, అదే కొలతను ఇక్కడ నేను ఫిట్టింగ్ కుట్టు కొరకు పెట్టుకున్నాను. అక్కడికి వచ్చిందండి నాకు పావుతక్కువ 10 ఇంచుల కొలత. మీకు అర్థం కావాలని నేను నేల మీదనే అలా లైన్ వేశాను. మీకు అర్థం కావడం కొరకు పక్కకు మళ్ళీ 2 ఇంచులు ఖర్చు, కింద కూడా ఖర్చు పెట్టుకున్నాను. వీడియో కొంచెం మిస్ అయిందండి. ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకోవాలి కదా మనం. ఇలా హ్యాండ్ షేపు ఈ విధంగా తీసుకోండి. మీకు ఒకవేళ కరు స్కేల్ ఉంటే కరు స్కేల్తో కూడా తీసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర లేదు, నేను హ్యాండ్తోనే తీసుకుంటాను. ఈ విధంగా కొంచెం ఎస్ ఆకారం వచ్చేలా తీసుకోండి. ఇప్పుడు మనకు చంక పావుతక్కువ 10 ఇంచులు వచ్చిందిగా, దాని కొలత కాకుండా షేప్ కొరకు మనం 2 ఇంచులు పెట్టుకున్నాము కదా, దానిలో 1 ఇంచు నుండి ఫిట్టింగ్ కుట్టుకు టేప్తోని సగం ఆఫ్ చేసుకొని మలిచి దానికి కరెక్ట్ కొలతను హాఫ్ కాడ కొలత పెట్టుకొని మళ్ళీ అక్కడ ఒక 1/2 ఇంచు పెట్టుకోవాలి. ముందు షేప్ కొరకు ఫ్రంట్ భాగాన మనం హ్యాండ్స్ వేస్తాం కదా, దానికి లోతు తీసుకోవాలి కదా, ఆ కొలత కొరకే ఇలా 1/2 ఇంచుతో కొలత పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాండ్స్కు లోతు తీస్తాం కదా ఫ్రంట్ భాగాన, ఆ హ్యాండ్స్ లోతు కొలతనే నేను చూపెడుతున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ మీద కట్ చేసుకుంటూ రండి. ఇప్పుడు పైన మిగిలిన క్లాత్ మనకు హ్యాండ్స్కు అతుకులుగా యూజ్ అవుతాయి. కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి నేను కొంచెం మార్క్ కన్నా ఎక్కువనే కట్ చేసుకున్నాను. ఎందుకంటే అతుకులా కొంచెం క్లాత్ పోతుంది, అందుకొరకే నేను కొంచెం ఇప్పుడు చూసారా పర్ఫెక్ట్గా కనబడుతుంది. ఇప్పుడు ముందు భాగం ఇది సాదా కటింగ్ అని చెప్పాను కదా, దాని కొరకు ఇలా క్లాత్ను మనం బోట్ నెక్కి ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనం ముందు భాగానికి ఒక 1/2 ఇంచు, నేను చాలా వీడియోలలో చెప్పాను, నేను ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటాను ఒక్స్ కాజాల వైపు. అలా నేను 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకున్నాను. ఇప్పుడు వెనుక భాగం ఏ విధంగా ఉందో ఆ విధంగా లైన్ వేసుకుంటూ రండి. మొత్తం వెనుక భాగం షేప్ మొత్తం ఇలా లైన్ వేసుకుంటూ రండి. ఇది లోతు కొరకండి, నేను మార్క్ చేసింది ముందు భాగం లోతు తీసుకుంటాం కదా, అక్కడ లోతు తీసుకోవాలని అలా మార్కు చేశాను. ఇలా మొత్తం మార్కు చేసుకున్న తర్వాత 2 ఇంచులు నేను ఫోల్డ్ చేశాను, ఎందుకంటే ముందు షేప్ కొరకు కావాలి కదా, దాని కొరకు 2 ఇంచుల క్లాత్ను మడిచి అలా ఒక లైన్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ పీస్ని తీసేసి వెనుక పార్ట్ది ఇప్పుడు ఫిట్టింగ్ కుట్టు కాడ ఒకసారి మళ్ళొకసారి డ్రా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ముందు గల్ల కావాలి కదా, మనము ముందు నెక్ కొరకు ఉక్సుల సైడ్ భాగాన్నే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ. అలాగే ఖర్చు ఎక్కడికి ఉంటుందో అక్కడికి కరెక్ట్గా పట్టుకొని అలా మనము 1/2 ఇంచు ఎక్స్ట్రా గీత లైన్ వేసాము కదా, ఆ లైన్ మీదనే ఈ భాగం ఉక్సు పట్టి ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా ముందుగల్ల కొలతను మార్కు చేసుకోండి. పైన 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసి
మనం హెమ్మింగ్ పట్టీలు వేస్తాం కదా అక్కడికి. మళ్ళీ కింది వైపున 4వ ఉక్సు కాడికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ముందుగల్లా కట్ చేయాలి కదా రౌండ్ కొరకు, అందుకొరకే డ్రా చేసుకోవాలి. అది వెనుక భాగం అని నేను అలా లైను గీసాను. అది అవసరం లేదు ఇప్పుడు మనకు, ఎందుకంటే ముందుగల్లా తీసుకున్నాం కదా అక్కడికి. ఎంతైతే వచ్చిందో అంతలో నేను రౌండ్ ఇచ్చాను. ముందు నెక్ కొరకు అలా రౌండ్ ఇచ్చుకోవాలి. తర్వాత మెయిన్ డాట్ కొలత ఉంటుంది కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఆది బ్లౌజ్ తీసుకొని ఎంతైతే ఉంటుందో అంత పెట్టుకోండి. ఇక్కడ ఇగ్గద్దండి, బ్లౌజును ఎక్కడ కూడా ఇగ్గద్దు. అలా మార్క్ చేసుకున్న తర్వాత చంక వైపున కూడా ఎంత కొలత ఉందో చూసుకొని సేమ్ అంతే పెట్టుకోవాలి. నాకు కరెక్ట్గా నేను ఎక్కడికైతే 2 ఇంచుల మార్క్ చేసుకున్నానో అక్కడికే వచ్చింది, అలాగే ఉంచాను నేను. ఇప్పుడు మెయిన్ డాట్ కొలత అనేది మనకు మెయిన్ డాట్ ఏడికి వచ్చిందంటే 13.5 ఇంచుల కొలత వచ్చిందండి. కింద ఇక్కడ ఉక్సు మందం వదిలేసిన భాగాన షేప్ కొరకు, ముందు షేప్ కొరకు అక్కడ 1.5 కొలత వచ్చింది. చూడండి, ఇక్కడ నేను 1/2 ఇంచు ఎక్స్ట్రా ఎందుకు గీసానంటే దానికన్నా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మీకు తెలియాలని అలా గీచుకున్నాను. అంటే ఇక్కడ నుండి మనము 2.5 ఇంచులు పెడదాము. ఆ 1/2 ఇంచు కలిపి నేను 3 ఇంచుల కొలత పెడుతున్నాను. ఎవరైనా 2.5 ఇంచులు పెడతారు. నేను ఈ 1/2 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని 3 ఇంచుల కొలత పెట్టుకొని ఇప్పుడు మెయిన్ డాట్ కొరకు నేను 2.5 ఇంచుల కొలతను పెట్టుకున్నాను. అలా మధ్యలోకి మార్క్ చేసుకొని ఇప్పుడు ఇలా నేను మొత్తం షేప్ల కొరకు మార్క్ చేసుకున్నాను. కొలతలు ఉక్సుల సైడు, కాజాల ఉక్సుల సైడు, చంక సైడు పట్టీలు ఇలా మార్క్ చేసుకున్నాను. చూసారా, ముందు భాగం అలాగే చంక వైపున కూడా నేను కొంచెమే లోతు తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచు మందమే చంక హార్మోల్ వైపు లోతు తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే వీళ్ళకు మళ్ళీ చంకల్లో టైట్ అవుతుందండి, అందుకే కొంచెమే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కత్తెరతో ఎట్లా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను నీట్గా కనిపించాలని ఫస్ట్ ఉన్న మార్కర్తో గీసిన లైన్లన్నీ నేను కొంచెం రబ్ చేశానండి, ఎందుకంటే నీట్గా కనిపించాలి కదా మీకు, అందుకే నేను అలా రబ్ చేశాను. ఫస్ట్ మనం 1/2 ఇంచు ఇటు ఉక్సుల సైడు నేను కొలత పెట్టుకున్నాను కదా, అవి ఇక మధ్యలో ఛాతి కాడ గీతలు ఎక్కువ ఉండే కదా ముందు, అవి అన్నీ నేను రబ్ చేశాను. రబ్ చేసి ఈ విధంగా నీట్గా తయారు చేసి మీకు మళ్ళొకసారి ఇలా చూపెడుతున్నాను. ఇలా చంక వైపున ఎక్కువ లోతు తీసుకోవద్దండి, ఇది మళ్ళీ సాదా కటింగు కాబట్టి టైట్ వస్తుంది. కొంచెమే లోతుతోని తీసుకోవాలి. అట్లా 1/2 ఇంచు కన్నా తక్కువ ఉన్నా మంచిదే, కానీ ఎక్కువనైతే కావద్దండి, ఎందుకంటే వాళ్ళకు సంకల్లో టైట్ అవుతుంది. ఇలా మొత్తం ముందు భాగం మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముందు భాగం కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో మనం సేప్ పట్టీలు తీసుకోవచ్చు. ఈ క్లాత్లోనే మనం సేప్ పట్టీలు అనేటివి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మీకు వెనుక భాగము మనం హ్యాండ్స్ కొలత కరెక్ట్గా ఉందా లేదా అని చూపెడుతున్నాను. నాకు కరెక్ట్గా వచ్చిందండి, అంటే నాకు కొంచెం తక్కువ వచ్చింది, ఎందుకంటే నేను ఇంతకుముందు నేల మీద వేసి చూపెట్టాను కదా, క్లాత్ అనేది కొంచెం తక్కువ ఉన్నదని అదే చూపెడుతున్నాను. కొంచెం తక్కువ వచ్చింది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.